హాయ్ అండి, వెల్కమ్ టు హిందూ ఆర్కే వ్లాగ్స్. ఇదైతే ఇంకా ఈరోజు సండే రొటీన్ ఎలా ఉంటుంది ఏంటని చూపించానండి. ఇంక వీడియోలోకి అయితే ఇంకా మార్నింగ్ ఫిష్ తెద్దామని చెప్పి సండే కదా ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాము. ఇంకా పాప ఎప్పటి నుంచో కొబ్బరి బోండం కావాలని ఏడుస్తుంది. ఇంకా అందుకని చెప్పి అక్కడ మార్కెట్లో కనిపించాయండి కొబ్బరి బోండలే 100కి 3 అంటే ఇంకా పట్టుకొచ్చాము. ఇద్దరు పాప బాబు ఇద్దరు కూడా తాగుతారని ఇంకా అలాగే మ్యాంగోస్ కూడా తీసుకొచ్చుకున్నాం, బాగున్నాయి. 250 ఇలా పడింది డజన్ అయితే తీసుకున్నాం. ఇంకా పిల్లలు తింటారని చెప్పి ఇంకా అటు నుండి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ వేద్దామని చెప్పి అక్కడైతే ప్రిపేర్ చేసుకున్నాను. చట్నీ అయితే ఫాస్ట్గా ఇంకా పిల్లలు ఆకలి అంటారని చెప్పి పిల్లల్ని ఇద్దరిని ఇంట్లో పెట్టి మా వారు నేను ఇద్దరం అయితే వెళ్ళాం ఇంకా బయటకు మార్కెట్కి. వచ్చాక ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చేసాను. పిల్లలు అయితే ఇద్దరు కూడా టిఫిన్ చేసేసారు. ఇంకా మేము కూడా టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా ఫిష్ అవన్నీ తీసుకొచ్చు కదా, ఫిష్ కూడా క్లీన్ చేయాలని చెప్పి ఇంక ఫాస్ట్గా అయితే పిల్లలకి దోసేసి ఇచ్చేసాను. వాళ్ళు తిన్నారు. ఇంక వాళ్ళు తిన్నాక మేము కూడా తినేసాం. ఇంకా ఫిష్లో కొంచెం సాల్ట్, కల్లుప్పు, పసుపు వేసుకొని నీట్గా అయితే వాష్ చేసుకున్నాను. వేసుకుంటే ఇంకా నీచు వాసన అన్నది రాదు. రాళ్ళుప్పు వేసుకుంటే ఇంకంతా నీట్గా వాష్ చేసుకొని కొన్ని అయితే ఫ్రై చేద్దామని చెప్పి పక్కన పెట్టుకున్నాను. పిల్లలు ఫ్రై అయితే బాగా తింటారు, ఇష్టంగా తింటారని చెప్పి పులుసు కంటే, అందుకని చెప్పి ఇంక ఎక్కువ కూడా కాదులేండి 4 పీసెస్ ఇలా తీసుకున్నాను ఇంకా ఫ్రై చేద్దామని. ఎక్కువగా మసాలాలు అవి ఏమీ వేయకుండా సింపుల్గా అయితే చేసేసాను. ఇంకా కొంచెం పసుపు, కొంచెం కారము, సాల్ట్, అలాగే కొంచెం చికెన్ మసాలా వేసుకొని బాగా పేస్ట్లా కలుపుకొని ఆ పేస్ట్ అంతా 4 ముక్కలకి బాగా అప్లై చేసుకున్నాను. కింద మీద మొత్తం అంతా బాగా ముద్దగా అప్లై చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు, జస్ట్ నార్మల్గా బయటనే ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా కొన్ని పులుసు పెడదామని చెప్పి ఇంకా చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఆ పులుసు వీడియో అయితే ఇందులో పెట్టలేదు. చేప పులుసు వీడియో అయితే రేపు షార్ట్ పెడతాను, అందులో చూడండి ఎవరైనా చూడాలనుకుంటే ఈవినింగ్ 5 o'clockకి. ఇంక ఇందులో అయితే ఫిష్ ఫ్రై రెసిపీ పెట్టిన ఇంకా షార్ట్ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి చేపల పులుసు అయితే ఇంకా అందులో పెట్టాను. ఇంకా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత అవి దానిపైన పెట్టుకున్న తర్వాత మనం హైలో పెట్టి 1 నిమిషం పాటు హైలో ఫ్రై చేసిన తర్వాత వెంటనే తిరగేసుకుని సిమ్లో పెట్టుకుంటే అంటవో, లేదంటే వెంటనే అంటేస్తే ఇలా చేస్తే అంటవి. ఇంకా ఫిష్ అయితే ఇంక ఇవే ఎక్కువ చేస్తే పిల్లలు ఇంకా చేపల పులుసు తినరని చెప్పి ఇంక ఎక్కువ చేయలేదు. ఇవి 4 పీసెస్ చేశాను. ఇంకా మిగతావన్నీ ఏమో చేపల పులుసు పెట్టేశాను. ఇంకా అందుకని చెప్పి ఇక్కడ కొన్ని ఫ్రై చేసి కొన్ని పులుసు పెట్టేశాను. మార్నింగ్ ఇవి తిన్నా నైట్కి ఇంకా పులుసు తింటారు కదా, అందుకని చెప్పి ఇంకా ఫ్రై చేసి పులుసు కూడా 2 కూడా పెట్టేశాను. ఏదైనా సరే తినేస్తారు పిల్లలు ఇష్టంగానే. నాన్ వెజ్ అంటే ఇంకా కర్రీస్ కూడా అలానే తింటారు. చేపల పులుసు చేశాను కానీ ఏమో ఫ్రై చేశాను కదా, మళ్ళీ పిల్లలు రసం అడుగుతారేమో అని చెప్పి ఇంక ఇక్కడ రసం కూడా పెట్టాను. అందుకని చెప్పి మళ్ళీ అడిగితే ఇంకా అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తానని చెప్పి కొంచెం రసం కూడా పెట్టేశాను. ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ తోమేసాను. మళ్ళీ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇవి అన్న ఎక్కువైపోతాయి, మొత్తం కలిపి ఇంకా చాలా గిన్నెలు పడిపోతాయి అని చెప్పి ఇంకా అందుకని చెప్పి వంట అయిపోయిన వెంటనే ఇంకన్నీ ఓ దగ్గర పెట్టి వాష్ చేసుకుంటున్నాను. ఇంకా అన్నీ కలిపి మళ్ళీ తర్వాత తోముకుందాంలే అనుకొని ఇంకా పెట్టానంటే ఇంకా మళ్ళీ మొత్తం గిన్నెలు కూడా ఎక్కువ అయిపోతాయి. మళ్ళీ అందుకని చెప్పి ఇంకా వేసవికాలం అసలే అలా ఎండ ఎక్కువైన కొలిది ట్యాంక్లో వాటర్ కూడా బాగా వేడైపోతున్నాయి. ఇంక ఎప్పుడు గిన్నెలు తోముదామన్నా వాటర్ కూడా వేడిగా వస్తున్నాయి. ఇంకా అందుకని చెప్పి సరే తోమిస్తే మధ్యాహ్నం లంచ్ చేసి కొన్ని ఉంటాయి కదా అని చెప్పి ఇంక ఇవి కూడా అయితే వాష్ చేసేసాను. గిన్నెలు మొత్తం కూడా వంట అయినవన్నీ ఇంకా గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ చేసుకుందామని చెప్పి అయితే ఇక్కడ ఫాస్ట్గా అయితే గిన్నెలు తోమేస్తున్నాను. ఎందుకంటే ఫిష్ ఫ్రై చేశాను కదా, గ్యాస్ స్టవ్ మొత్తం ఆయిల్ అయితే స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేస్తే ఇంకా ఈవినింగ్కి ఏం పెద్దగా పని ఉండదు, ఎందుకంటే మార్నింగే క్లీన్ చేసేస్తాను కాబట్టి. ఇంకా అన్ని గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటున్నాను షెల్ఫ్లో అంతా డస్ట్ పట్టేసాయి బాగా కూడాను. అవంతా నీట్గా షెల్ఫ్లో డస్ట్ మొత్తం నీట్గా తుడిచేసి ఇవన్నీ బట్టలు ఎవరి షెల్ఫ్ కలా నీట్గా పెట్టేద్దామని చూస్తాను. ఆ మడతలు కూడా ఎప్పటి నుంచో సరిగ్గా పెట్టలేదే, బట్టలన్నీ మడత పెట్టేస్తున్నాను, అక్కడ మామూలు పెట్టేస్తున్నాను, షెల్ఫ్లో సరిగ్గా పేర్చలేదు. ఎప్పటి నుంచి పేరుద్దాం అనుకుంటున్నాను, ఇంకెలానే అయిపోతుంది. ఇక్కడైతే బాబు వీడియో ఆన్లో లేదని చెప్పి ఇలా వచ్చాడు. ఇంక వీడియో ఆన్లో ఉందని చూసి ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా రోజు ఇలానే అయిపోతుంది. ఇంకా ఈ రోజైనా మడత పెడదామని చెప్పి అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత గిన్నెలన్నీ తోమేసి అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా మడత పెట్టడం మొదలుపెట్టాను. ఇంకా అన్ని బట్టలు మొత్తం తీసి ఒకేసారి అన్నీ బయటికి లాగేసి పెట్టేసుకుందామని చూస్తే అలా అంటే పని అవ్వదు. ఇంకా చాలా పనులు అనిపిస్తుంది. ఒక్కొక్క షెల్ఫ్లో కొన్ని తీసి పెట్టుకుంటే మనకు పెద్దగా పని అనిపించదు, ఎందుకంటే ఏ షెల్ఫ్కి ఆ షెల్ఫ్ తీసుకొని పెట్టుకుంటే అంతగా పని అనిపించదు. అంతా ఒకేసారి చేసేద్దామని చూస్తే అలా అవ్వదు, పని అయితే ఎక్కువలో అనిపిస్తుంది.
ఇంకా మొన్న ఊరు వెళ్ళొచ్చాం కదా, ఇంకప్పుడు అన్ని బట్టలన్నీ కొత్తవన్నీ ఇంకా వాష్ చేసేసాను, కానీ అవి బీరువాలో పెట్టలేదు. ఇంకా అవన్నీ కూడా ఉన్నాయి, ఇంకా షెల్ఫ్లో పెట్టాల్సినవన్నీ పెట్టేసి ఇంక వీటిపైన కూడా కొత్త బట్టలు జస్ట్ నార్మల్గా పెట్టేసాను. ఇంక మడత కూడా పెట్టలేదు. ఇంకా అవన్నీ తీసి కూడా అవి బీరువాలో పేర్చాలి. ఇంకా ఇక్కడైతే ఎవరి బట్టలు వాళ్ళకి తీసి పెట్టేసుకుంటే ఫ్రీగా అనిపిస్తుంది, లేదా అంతా ఒకేసారి చేసేద్దామని అన్ని షెల్ఫ్లో అన్నీ ఎక్కలాగా ఒకేసారి పడేసామా, ఇంకా తల పిచ్చెక్కిపోద్ది. ఇంకా ఒక్కొక్కటి ఏరుకుంటూ వెతుక్కుంటూ మడత పెట్టుకోవాలి. ఇంకా అలా కాకుండా ఏ షెల్ఫ్కి ర్యాక్ తీసుకొని అలా పెట్టుకున్నామంటే ఫ్రీ అయిపోతుంది. ఇంకా అలా పెద్దగా ఎక్కువ చేసాం పని అని అనిపించదు. ఇంకా షెల్ఫ్లో కూడా పెట్టాల్సిన బోల్డ్ ఉన్నాయి. ఇంకా అలాగే బీరోలో మడత పెట్టాల్సిన బట్టలు కూడా ఉన్నాయి. ఇంకా అంతేనండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకలాగా మాట్లాడితే ఇంకా బట్టలు కూడా మడత పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా రేపైతే ఈవినింగ్ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, చేపల పులుసు. అందులో షార్ట్ వీడియో అయితే రికార్డ్ చేశాను, ఫుల్ వీడియోలో పెట్టలేదు. ఇంకా ఫిష్ ఫ్రై ఇందులో పెట్టానని చెప్పి ఇంకా ఫుల్ వీడియోలో అయితే చేపల పులుసు పెట్టలేదు. ఇంకా షార్ట్ వీడియోలో అయితే పెడదామని చెప్పి షార్ట్ వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంక రేపటి వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూసారు కదా. ఇక్కడైతే మొత్తం అంతా నీట్గా ఎక్కడ బట్టలన్నీ పేర్చేసుకున్నాను. ఇంకా షెల్ఫ్ పని అయితే అయిపోయింది. ఇంకా బీరువాలో పెట్టాల్సిన పనే ఉంది. ఇంకా అవి కూడా పెట్టేస్తే ఇంకా నా పని మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా పిల్లలు కూడా ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు కదా, హాలిడేస్ అయిపోయినాక స్కూల్ ఓపెనింగ్ అయితే పాప కూడా వెళ్ళిపోద్ది. ఇంకంతేనండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.